ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 7వ తారీఖు మంగళవారం. సప్తమి తిథి ఈరోజు మధ్యాహ్నం 1:30 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి. ఉత్తరాభాద్ర నక్షత్రం సాయంత్రం వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు అతి సులభంగా ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. చతుర్థములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలతో కూడా అనుకూలంగా ఉన్నాయి. జనసహకారం బాగుంటుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యయములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగిపోతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట కూడా శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభరాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే కూలీలకు రైతులకు మంచి లాభాలు వస్తాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. జనసహకారం కూడా బాగుంటుంది. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులకు కూడా గురవుతారు. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి మంగళవారం రోజున దశమంలో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు వస్తాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ కూడా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా బలపడతారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జనసహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. భాగ్యంలో రాహు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పనులను వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున లాభములో కుజ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ రవాణా సంబంధించిన రంగాల్లో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి లాభాలను ఆర్జిస్తారు. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వ్యయములో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు, తండ్రితో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున లాభములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. కుటుంబం కోసం భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అష్టమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అశాంతికి గురయ్యే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు.
లాభములో గురువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. దశమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. భాగ్యములో కుజ సంచారం వల్ల జనసహకార లోపం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. వాహన సమస్యలు కానీ ప్రమాదాలకు కానీ అవకాశం ఉంది. చందనపు రంగు వసజారం చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే విజయాలను సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం ఉంది. సృజన సకరంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా కూడా మీరు పాల్గొంటారు. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. షష్టంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగిపోతుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జనసహకార లోపం కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను కానీ పశువు వర్ణ పండ్లను కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున దశమంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా అనగా మనసావాచ కర్మన పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యంలో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలలో కొన్ని నష్టాలు రావడానికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. అసౌకర్యాలను కూడా ఎదుర్కొంటారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి మంగళవారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను, అవకాశాలను అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపార లావాదేవీలు మీకు సానుకూలమవుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారం విస్తరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. భూ వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. తృతీయములో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. చతుర్థంలో శని సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి సమస్యలు అధికమవుతాయి. మీ మాటల వల్ల అపార్థాలు, జన సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు కూడా ఇబ్బందిని పెడతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేసుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున అష్టమములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సాధించుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపార లావాదేవీలను మీకు అనుకూలంగా అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మంచి విజయం సాధిస్తారు. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరించడం వల్ల ఒక విషయంలో అశాంతి, నిరాశ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పశువులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని నూతన వ్యాపార లావాదేవీలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అనుకోకుండా సంతోషకర వాతావరణాన్ని కూడా చవి చూస్తారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అతి సునాయాసంగా నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులకి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తృతీయంలో కొద్ది సంచారం వల్ల జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. వ్యయంలో రాహు సంచరిస్తున్నారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.